దిక్కులన్నీ మంచివే, కానీ ఏ దిక్కులో ఏముంది అది గమనించడమే మన వాస్తుశాస్త్రం. ఇవాళ మరోసారి చల్లా శివరాం గారితో మాట్లాడబోతున్నాం. బాల్కనీలో అసలు ఎక్కడ ఉంటే ఉత్తమం, ఎలా ఉండాలి, దాన్ని ఎట్ట పెట్టుకోవాలి? బాల్కనీలో 9th బెడ్రూమ్కి ఏమాత్రం పడమరలో కానీ, అయ్యో మరి ఎలాగా? మధ్యలో మనం డైనింగ్ ఉంటుంది, డైనింగ్ అటు పక్కన మళ్ళీ ఇచ్చుకోవచ్చు. అలాగే ఆగ్నేయంలో మన వంట రూమ్కి పైన ఫస్ట్ ఫ్లోర్ వేస్తే. సో గడపలన్నవి ఇంటిల్లిపాది ఉండాలా ప్రతి రూమ్కి? కేవలం మన ప్రధాన ద్వారం దగ్గర ఉంటే సరిపోతుంది? 30 సంవత్సరాల నుంచి ఈ ఆధునీకరించబడిన విధానాల వల్ల గడపలు మాకు గడప లేకుండానే గ్రనైట్తో గడపలు తయారు చేసి పెట్టారు. సో ప్రధాన ద్వారంలో గడప. నిమ్మ చెట్టు ఉండొచ్చా? ఎందుకంటే నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి కదా, ముళ్ళు ఉండే చెట్లు ఉండకూడదండి. ముళ్ళ చెట్టు అనేది కాదండి, మన ఇంట్లో తప్పులు ఏదో ఉంటాయి, కానీ ఆ ముళ్ళ చెట్టు వల్ల ఆ చెట్లు ఉండాల్సిన స్థానంలో కాకుండా వేరే స్థానంలో ఉండదు. ఈశాన్యంలో ఆ ముళ్ళ చెట్టు ఉంటే ఇంటి ద్వారాలకి వాటికి దేవుళ్ళ బొమ్మలు పెడితే ఇంకా శుభం జరుగుతుంది ఆ ఇంటికి అని ఏమన్నా ఉందామని. దేవుణ్ణి మనం పెట్టుకుండే కొద్దీ ఆయన పూజ పునస్కారాలు చేయాలి. ఆయన రోడ్డు మీద పూజలు అందుకోవాల్సిన మూర్తిని దారిలో పెట్టి ఒకటి పట్టుకుని వస్తారు ఇంట్లో. అది వెళ్ళంగానే ఎనర్జీ ఎట్లా కొట్టుకుంటూ ఉంటుంది. అది మీరు చేస్తారా? అని నేను అన్నీ గమనించుకున్నా. తీగలు చుట్టేవాళ్ళని, క్రిస్టల్స్ పెట్టేవాళ్ళని, గాజు గ్లాసులు, గాజు కలర్ గ్లాసులు పెట్టేవాళ్ళని, ఇవన్నీ ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు కనీసం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవుడు 4 దిక్కుల్లో కూడా సర్వాంతర్యామిగా ఉన్నాడు కదా. మరి దిక్కుల్లో ఏముందని మనకి వాస్తు చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఒక్క లైన్లో టూకీగా చెప్పాలంటే దిక్కులన్నీ మంచివే, కానీ ఏ దిక్కులో ఏముంది అది గమనించడమే మన వాస్తుశాస్త్రం. మనం గత కొన్ని ఎపిసోడ్స్లో వాస్తుశాస్త్ర నిపుణులు చాలా అందంగా చక్కగా విడమర్చి చెప్పే చల్లా శివరాం గారితో మాట్లాడుతూ వచ్చాం. ఇన్ఫ్యాక్ట్ కడపలో వారి ఇంటికి కూడా వెళ్ళాను నేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్న మార్పులు చూశాను, వేరే స్నేహితుల ఇళ్లలో చేసిన మార్పులు చేర్పులు కూడా చూసి ఓకే ఇది ఒక సైన్స్ అని గ్రహించాను. ఇవాళ మరోసారి చల్లా శివరాం గారితో మాట్లాడబోతున్నాం. కొన్ని ఫండమెంటల్ డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. శివరాం గారు నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మీ వీడియోలు విపరీతంగా వెళ్తున్నాయి, పిచ్చ క్రేజ్ ఉంది మీకు. ఓకే, సంతోషం. మీరు అన్నీ పేషెంట్గా విడమర్చి చెప్తారు. ఓకే, ఏదో ఇది అసలు ఇది మూఢనమ్మకం, ఇది ఇలాగే ఉండాలన్నట్టు కాకుండా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కదా, అలాగా. సో మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారా ఇంకా కూడా వాస్తులో, లేక అన్ని విషయాల్లో అనేది తెలుసుకుంటూనే ఉంటానమ్మా. ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూనే వెళ్తూ ఉంటాము. వాస్తు చూడడానికి పరిశోధాత్మకంగా వెళ్ళడానికి కూడా వెళ్తూ ఉంటా. సో ఈ మధ్యకాలంలో వరంగల్ వెళ్ళానండి నేను. చాలా మార్లు వెళ్ళాను వరంగల్కి వాస్తు విషయంగా. సో ఈ మధ్యకాలంలో మల్లంపల్లి అని ములుగు జిల్లాకు వస్తుంది, వరంగల్కు దగ్గరలో ఉంటుంది. వాస్తు విజిట్కి వెళ్ళాను యాక్చువల్గా. వాస్తు విజిట్ వెళ్తున్న తర్వాత ఆ ఊరి పేరు మల్లంపల్లి అని ఉంది, కానీ పక్కన జగదీష్ మల్లంపల్లి అని పెట్టారు. ఏంటబ్బా జగదీష్ మల్లంపల్లి అని పేరు పెట్టారంటే ఎందుకండి అది అంటే లేటెస్ట్గా ఉంటుంది కదా జగదీష్ అనే పళ్ళు. మామూలుగా అయితే వేరే చోట పెడతారు వేరే విధంగా, అట్లా ఎలా పెట్టారని అడిగా. వాస్తు పరిశోధన వాస్తుకు సంబంధించిన అయిపోయినా అంటే ఏం లేదండి, అది పెట్టడానికి కారణం ఉందని ఒక విషయం చెప్పారు అక్కడ ఉండే వ్యక్తి. ఇక్కడ ఒక ఇంటి బీద వాళ్ళు మామూలుగా ఉంటారు, సమాజంలో బాగా గౌరవంగా ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక అతను 88లో సర్పంచ్ అయినాడు, మధ్యాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినాడు. వాళ్ళ కొడుకు ఒక రాజకీయ పార్టీ నుంచి బాగా వెదిగి జిల్లా పరిషత్ చైర్మన్ అయిపోయినాడు ములుగు జిల్లాకి. సో అలాంటి వ్యక్తి ఆ ఇంట్లో ఎలా ఎదిగాడు, వాళ్ళ నాన్న సర్పంచ్ అయ్యాడు, ఇతను ఎలాంటి రాజకీయపు ఛాయ లేనటువంటి వ్యక్తులు అని అన్నాడు. ఎందుకబ్బా సరే ఓకే అనేసి నేను నాకు పరిశోధనాత్మకంగా వెళ్ళడం నాకు ఇష్టం అనమాట ఎక్కడికైనా. సో దాన్ని నేను పరిశీలించాలని నాకు ఒక వ్యక్తిని ఇవ్వండి అంటే నాకు ఒక వ్యక్తిని ఇచ్చారు. నేను పోయి చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యం పెరుగుతూ సమానమైన కొలతల్లో కరెక్ట్గా పెరగడము, ప్లస్ తూర్పు రోడ్డు విశాలంగా పొడవుగా వెళ్ళడము, అలాగే పశ్చిమ వాయువ్యం నుంచి ఒక రోడ్డు రావడము, ఇలా రోడ్లు ఉండడం అనేది వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి ప్లస్లు. దానివల్ల తెలియకుండానే వాళ్ళ ఇంటికి ఆ పదవులు వచ్చేసినాయి. కాకుండా అర్ధాంతరంగా వాళ్ళు అతను చనిపోయాడు. ఎందుకు చనిపోయాడని పరిశోధిస్తే ఈ పరిశోధన ఆ పరిశోధన రెండు కలిపి చూసినప్పుడు వాళ్ళ ఇంటికి ఈశాన్యంలో ఉండాల్సిన పిల్లర్లు ఈశాన్యంలో వేయకుండా ఒక 5 అడుగులు ఇటు పక్కకిచ్చి వేయడము, ఆగ్నేయంలో
ఉండాల్సినటువంటి చక్కగా ఉండనీయకుండా ఆగ్నేయాన్ని పెంచి అక్కడ బాత్రూమ్లు కట్టి వాష్రూమ్స్ కట్టి తను ఆగ్నేయాన్ని పెంచేస్తున్నాడు. ఈశాన్యం మీద తగ్గడమే కాకుండా మళ్ళీ ఆగ్నేయం పెంచాడు. సో ఇవన్నీ ఏం చేస్తుంటే 1కి 2 తప్పులు 3 తప్పులు కలిసినప్పుడు ఏమవుతుందంటే మనిషిని ఇబ్బంది పెట్టి రకరకాల కారణాలతోటి మనిషిని దూరం చేస్తాయి. సో అతను అర్ధాంతంగా చనిపోవాల్సి వచ్చింది, చనిపోయారు ఈ కారణాల వల్ల. అంత నిర్ధారణగా మీరు చెప్పగలుగుతారైతే? అవునండి. అలాగే వరంగల్లో ఒక ఇంటికి వెళ్ళానండి. మీకు ఒక ఇంటర్వ్యూలో మీతో మాట్లాడుతూ ఒక మాట అన్నా, ఈశాన్యం లోపించి అలాగే నైరుతి లోపం ఉంటే మరణం సంభవిస్తుంది అని ఒకటి మీకు తెలియజేశా. అవునా అన్నారు. అలాంటివి చాలా చూశానండి. ఈ మధ్యకాలంలో చూసిందంటే వరంగల్లో ప్రకాష్ రెడ్డిపేటలో వెళ్ళానండి. ఇండ్లంతా చూసా. ఎన్ని ఇళ్ళు అయిందండి ఇండ్లు కట్టారా అడిగా. 16 ఏళ్ళు అయిందన్నాడు. నాకు ఆ ఇండ్లు చూసిన ఆ ఎలివేషన్ గమనించిన తర్వాత నాకు అర్థమైంది, ఇంటి పెద్ద కొడుకు ఉండడు, ఎక్కువ భాగం చనిపోయి ఉండాలా, తక్కువ భాగం ఇంట్లో వాళ్ళతో కొట్లాడేసి వెళ్ళిపోయి ఉండాలి. ఈ 2 కారణాలు. సరే ఎనీవే మీతో అన్నాను కదా నైరుతిలో కూడా లోపం ఉంటుందా అని. పోయి నైరుతి చూసా. నైరుతిలో లోపం ఉంది వాష్రూమ్గా. ఈశాన్య లోపం ఉంటే సాధ్యమైనంత వరకు నైరుతి లోపాలు వచ్చేస్తాయి. సో అవి 2 చూసా. ఆ ఇంటికాడికి వచ్చి మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు నాన్నే తద్దినం పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాను. అయ్యయ్యో. ఆ మాట అంటున్నా ఆమె కళ్ళల్లోంచి నీళ్లు గాల్చేసింది. అర్థమైపోయింది. అదేనండి మీ పెద్ద కొడుకు చనిపోయినాడు అన్న. అవును సార్ చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎట్లా చెప్పారు మీరు? అదేనండి ఇంటి స్ట్రక్చర్ ఉండడం అంటే అలా ఉంటే అలా జరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. దాదాపు 75 to 90% ఉంటాయి. అంటే నేను ఒక మాట మీతో మాట్లాడుతున్నాను, ఏమని ఎన్ని ఏళ్ళు అయిందండి ఆ ఇల్లు కట్టి అన్న. సో 9 years అయితే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, 12 years దాటితే ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది, అది 15 years దాటింది అంటే ఖచ్చితంగా చనిపోవాలి. అంటే మీరు అనేది 12 ఏళ్ళు కనుక ఆ ఇంట్లో ఉంటే వేరే ఇంటికి మారిపోయినా ఎఫెక్ట్ వచ్చేసి ఉంటుందా? వేరే ఇంటికి మారితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది కానీ తగ్గుతుంది బాగా. కానీ అక్కడే ఉంటే మాత్రం అక్కడే ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలు మీ ఇంటర్వ్యూలో నేను చెప్పాను. అదే ప్రకాష్ రెడ్డిపేటలో ఉంది. కాకుండా నా దగ్గర వీడియో కూడా ఉంది. కాకుండా వాళ్ళను పబ్లిక్లో తావడం ఇష్టం లేదు కాబట్టి అదే నా దగ్గర వీడియో అయితే ఉందండి. మీరు చాలా మంచి పాయింట్లు ఏమనెత్తారు ఇప్పుడు. అంటే ఇక్కడ చిన్న చిన్న వాష్రూమ్స్ వల్ల వచ్చిన ఇక్కట్లు ఇవి. అవును. అక్కడేమో మీరు ఆగ్నేయం పెంచుకున్నారు, ఇక్కడేమో మీరు అన్నట్టు నైరుతిలో వాష్రూమ్ గుంత పెట్టారు, ఈశాన్యంలో కారు పార్కింగ్కు లోపలికి ఇచ్చారు. విల్లాలలో ఇలాగే జరుగుతూ ఉంటాయండి చాలా. సో విల్లాలలో నేను మీతో కూడా ఇంటర్వ్యూ చెప్పా, విల్లాల వాళ్ళు చాలా విలవిల్లాడుతుంటారండి అని ఎక్కువ భాగం. అవును, స్పేస్ ఎక్కడ ఉంటే అక్కడ మెట్ల కింద అక్కడ కట్టేస్తుంటారు వాష్రూమ్లో ఇబ్బంది అని. సో అయితే కొన్ని మౌలిక క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతాను శివరామ్ గారు. మీరు చాలా మందికి బాల్కనీలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడంతా బాల్కనీలు చిన్న అపార్ట్మెంట్లో, ఇప్పుడు నేను ఉండే అపార్ట్మెంట్లో కూడా చిన్న అపార్ట్మెంట్, అది సిటీలోనే ఉంది కాబట్టి నేను అక్కడే ఉంటున్నాను చాలా ఏళ్ళుగా. అయితే చిన్న బాల్కనీ ఒకటి ఉంది. ఆ బాల్కనీ పెద్ద బాల్కనీ కూడా కాదు, అంటే పక్కింట్లో తొంగి చూసేలా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం వండుతున్నారో మనకు కనపడుతుంది, అంత దగ్గరగా ఉండే బిల్డింగ్స్ కాబట్టి. నేనేం అడుగుతున్నానంటే అలాంటి బాల్కనీల్లో చాలా మంది వాష్రూమ్స్ కట్టాలనుకుంటారు, ఎక్స్ట్రా వాష్రూమ్ ఒకటి కట్టేస్తే ఉంటుంది కదా అని. సో బాల్కనీలో అసలు ఎక్కడ ఉంటే ఉత్తమం, ఎలా ఉండాలి, దాన్ని ఎట్ట పెట్టుకోవాలి? మీరు మంచి క్వశ్చన్ అండి ఇది కూడా. బాల్కనీలో నైరుతి రూమ్లో, నైరుతి బెడ్రూమ్లో, నైరుతి బెడ్రూమ్కు ఏమాత్రం పడమరలో కానీ దక్షిణంలో ఉండకూడదండి. అయ్యో, మరి ఎలాగా? ఉండకూడదండి, అంతే. అది పెరుగుతుంది అనమాట. నైరుతి పెరగడం అనేది నాశనానికి, మన వినాశనానికి దారిది. సో అవి అలా పెరుగుతాయి. కాకుంటే మనము నైరుతికి ఆపోజిట్లో ఉండేటువంటి వాయువ్యం రూమ్కి అయితే ఒక బాల్కనీ పెంచుకోవచ్చు. ఏ పక్క పెంచుకోవచ్చు? వాయువ్యంలో రూమ్ కంటే పడమర వైపు అయితే పెంచుకోవచ్చు. అదే ఉత్తరం వైపు అయితే పెంచకూడదు. బాగా గమనించాల్సిందంటే మేము వాయువ్యంలో పశ్చిమ వైపు పెంచమంటున్నాం, అంటే అది వెస్ట్ అయితే పెంచుకోవచ్చు. ఉత్తరం వైపు అయితే పెంచనేకూడదు దీనికి ఇక్కడ. అదే మీరు ఒకవేళ కింద అయితే ఆ నైరుతిలో బెడ్రూమ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మీకు వంట రూమ్ ఉంటుంది, మధ్యలో మనం డైనింగ్ ఉంటుంది, డైనింగ్ అటు పక్కన మళ్ళీ ఇచ్చుకోవచ్చు. ఆ డైనింగ్ల కాడైతే ఇవ్వచ్చు. అలాగే ఆగ్నేయంలో మన వంట రూమ్కి పైన ఫస్ట్ ఫ్లోర్ వేస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఆగ్నేయంలో ఉండొచ్చు. ఏ ఆగ్నేయంలో ఉండొచ్చు అంటే దక్షిణం వైపులో ఉండే ఆగ్నేయంలో ఉండొచ్చు, కానీ తూర్పు వైపు ఉండే ఆగ్నేయంలో ఉండకూడదు. బాల్కనీలు ఇలా సెట్ చేసుకోవాలి. అలా ఉంటే సమస్యలు ఉంటాయి, ఇలా ఉంటే మంచి జరుగుతుంది. సో మరి చాలామందికి సరౌండింగ్ బాల్కనీ అని ఉంటుంది.
మీరు చూసిన ఒక ఇంట్లో కూడా మీరు చూపించారు కడపలో ఒక ఇల్లు, వీళ్ళు ఇల్లు అంతా నడుచుకుంటూ పోతే అంతా బాల్కనీయే. అంత బాల్కనీ. సో అలాంటి బాల్కనీలు ఎట్లా డీల్ చేయాలి దాన్ని? అంటే అదే నేను ఇందాక మీకు చెప్పినట్టు నైరుతి బెడ్రూమ్లో నుంచి వాయువు బెడ్రూమ్ మధ్యలో బయటికి కాకుండా ఇవ్వవచ్చు, లోపల బయటికి కాకుండా ఇవ్వచ్చు. ఓకే. అలాగే శివరామ్ గారు, ఇప్పుడు చాలా ఇళ్లలో గడప ఉండడం చాలా శుభ సూచకం. గడప ఉండాలి ఇంటికి, ప్రతి ఇంటికి. నేను గడప తొక్కుతా అంటారు, మీ ఇంటి గడప తొక్కుతా అని. సో గడపలు అన్నవి ఇంటిల్లిపాది ఉండాలా ప్రతి రూమ్కి? కేవలం మన ప్రధాన ద్వారం దగ్గర ఉంటే సరిపోతుందా? ప్రధాన ద్వారంలో పెద్ద గడప ఉంచుకుంటూ ప్రతి రూమ్కి గడప పెట్టుకునే వాళ్ళము ఒక 30 సంవత్సరాల క్రితం వరకు. 30 సంవత్సరాల నుంచి ఈ ఆధునీకరించబడిన విధానాల వల్ల కొందరు పెట్టుకుంటున్నారు, కొందరు పెట్టుకోవట్లేదు. సో ప్రధాన ద్వారంలో గడప అయితే తప్పనిసరిగా ఉండి తీరాలి. నెక్స్ట్ ఏంటంటే గడప అనేది మన మాస్టర్ బెడ్రూమ్కి ఉండడం మంచిదండి. నెక్స్ట్ ఇంకా మిగతా వాటికి లేకున్నా నో ప్రాబ్లం, ఇవి రెంట్కి ఉండడం కరెక్ట్. ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో చాలామంది అండి గడపలు మాకు 9 ఉన్నాయండి, 8 ఉన్నాయి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా గడపలు ఇన్ని ఉండాలనుకున్నప్పుడు కింద గడప ఏం పెట్టరండి, ఆయన గడప కింద లెక్కాచారం వేస్తారు. సో గడప పెడితే గడప కింద లెక్కాచారం. అవును. కానీ చాలామంది పొరపాటు పడుతారు. ఇంకోటి మధ్యకాలం ఇంకోటి బాగా వచ్చింది ఏంటంటే గడప లేకుండానే గ్రనైట్తో గడపలు తయారు చేసి పెట్టేస్తున్నారు. ఓహో. అవి ఎలా లెక్కాచారం వేసుకోవాలనో ఆధునికంగా నేనేం ఆలోచిస్తా అంటే నేను ఎప్పటికప్పుడు మారుతూ ఉంటానండి. సమాజానికి వాస్తుని ఏ విధంగా ఆపాదించి సరిచేయాలన్న మా పెద్దలు చేసిన దాన్ని. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ, సపోజ్ ఈ టీవీ ఉందండి, చాలా స్లిమ్గా ఉంది. మేము గతంలో ఏం చేసేవాళ్ళం, టీవీని పడమర దక్షిణంలో పెట్టించేవాళ్ళం. వెయిట్ ఎక్కువ ఉండేది, పెద్ద టీవీలు వెయిట్ ఎక్కువ ఉండేది మీరు గమనిస్తే. సో కాబట్టి మేము అక్కడ పెట్టేవాళ్ళం. ఇప్పుడు నేను ఏ విధంగా మారిపోయినాను, ఈ స్లిమ్ అయిపోయినాయి. సో మనం తూర్పులో పెట్టచ్చు, ఉత్తరంలో పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు. సో అలా వాస్తును ప్రజలకు దగ్గర చేయాలి. అలా దగ్గర చేయకుండా టీవీ అంటే అక్కడే ఉండాలనేటువంటి ఆ చాదస్తం నుంచి మనం ఈ ప్రయాణానికి రావాలా. ఎందుకంటే ఇది లైట్ వెయిట్ అయిపోయింది కదా. అవును. సో ఇలాంటివన్నీ అంటే ఆధునికంగా ఆలోచించాలి అనేది నా భావంతో నేను అలా వెళ్తూ ఉంటాను. సో మొత్తానికైతే గడపలు స్లిమ్గా ఉంటే అంటే అక్కడక్కడ ఉండాలి. ఒకటే పెడతారు కానీ గడపల నుంచి లెక్కాచారం చేస్తారు. అది తప్పు అంటాను నేను. పెడితే మీరు గడప పెడితే లెక్కలేక తీసుకోండి, గడప పెట్టకుండా లెక్కలేక తీసుకోకూడదు అంటారు. నేను చెప్పేది అదంతా ఒకటే గది కింద గడప ఉందంటే ఒకటే అయిపోయింది. మీకు మళ్ళీ గడప పెడితే రెండో లెక్క. మీరు ఏమో ఇటు 3 పక్కలే పెడతారు, కింద గడప పెట్టరు. కానీ మీరు లెక్కలేక మాత్రం మాట్లాడుతుంటారు. చాలా దాని మీద ఎక్కువ ఆలోచిస్తారండి, దానివల్ల ఏదో అయిపోతుందని. కానీ దానివల్ల అయితే ఏం కాదు. ఎందుకంటే ఇది ఎక్కువ అపార్ట్మెంట్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అవును. ఎందుకంటే తొందరగా ఒకటే మోడల్లో అన్ని కట్టేస్తారు. అది తెస్తారు. ఇంకోటి ఏంటంటే గడపలు నేను కొన్ని చోట్ల ఏం చేస్తానంటే కొందరు గడపల మీద వాళ్ళు పూర్తి స్థాయిగా ఆ నుంచి మనం పక్క తీస్తే రారండి. సో వాళ్ళకి ఏం చేస్తారు, సరి సంఖ్యను పెడుతూ ఒకవేళ బేస్ సంఖ్య వచ్చింది అనుకోండి, ఈ 1 రూమ్కి వెళ్ళేదాన్ని ఏం చేస్తానంటే ఆర్చ్గా ఇస్తా. సో కట్టెన వేసుకోండి, లేదంటే ఆర్చ్ చేసుకోమంటా. అటు లేకుండా ఇటు అన్ని సంఖ్యలు బేస్ సంఖ్య వచ్చింది అనుకోండి, 1 రూమ్కు వాటిలు ఇస్తాం. అదే ఆర్చ్ ఇచ్చేస్తే అది గడప లెక్క అట్లా పోతుంది. తక్కువైనప్పుడు దాన్ని తగ్గిస్తాము, లేదంటే ఎక్కువ కావాలనుకున్నప్పుడు దీన్ని పెంచుతాం. జస్ట్ అట్లా ప్రజాహితంగా ఆలోచన చేస్తుంటానండి. చాలా బాగుందండి. శివరామ్ గారు, మామూలుగా నడకల గురించి మాట్లాడతాం మనం, ఏ డైరెక్షన్లో ఎట్లా నడవాలి అని, లేకపోతే వీధిలో ఎలా నడవాలి, ఇంటి నుంచి కార్ నుంచి వీధి దాకా ఎలా వెళ్ళాలి అని. ఏ నడకలు మంచివి, ఏవి కావు అంటే అసలు దీన్ని అది వర్తిస్తుందా? బికాస్ తప్పనిసరి పరిస్థితుల్లో అన్ని నడకలు అవసరం మనకి. అవును. దొంగడు వచ్చానుకోండి, పారిపోవాలనుకోండి, ఏ నడక పట్టించుకోలేము, పారిపోవాలి ఇంకా. అది కరెక్ట్. అయితే విషయం ఏంటంటేనండి, నడకలు అనేటివి అంటే నడకల గురించి మాట్లాడేటప్పుడు ఒకటి ఏంటంటే, ఇంటిలో నుంచి వాయువ్యంలో నడవకూడదు, ఆగ్నేయం నడవకూడదు, నైరుతి నడవకూడదు. అంటే తూర్పు ఆగ్నేయము, ఉత్తర వాయువ్యము, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతులు నడకలు ఉండకూడదండి. సహజంగా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ బాగానే వస్తున్నారు. సేమ్ టైంలో ఇంటిలో నుంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏంటంటే చాలామంది తూర్పు ఫేసింగ్ అని చాలా గొప్పది అనుకుంటారు. తూర్పు ఫేసింగ్ పోయిన తర్వాత తూర్పుకు పోకుండా దక్షిణ వైపు వెళ్ళారనుకోండి, తూర్పు ఇండ్లైనా ఉపయోగం లేదు. ఎందుకు, ఉత్తరం వైపు దారి ఉండాలి, దక్షిణ వైపు వెళ్తున్నప్పుడు కష్టాల వైపు ఉంటుంది. సో అది కరెక్ట్ కాదు. కొందరు మాకు దక్షిణం వద్దండి అంటారు. దక్షిణం ఉండి తూర్పు వైపు వెళ్ళేట్టుగా ఉంటే తూర్పు, ఉత్తరము, పడమర ఏ విధమైన రిజల్ట్ ఇస్తుందో దక్షిణం కూడా అలాగే రిజల్ట్ ఇస్తుందండి. కాకుంటే ఏంటంటే పొరపాటు కొంచెం చిన్న ఇబ్బంది ఏముంటుందంటేనండి, ఈ స్థలంలో
మనము దక్షిణంలో ఏం చేస్తామంటే తక్కువ పెట్టుకుంటాం. అలాగే ఉత్తరంలో దీనికన్నా 1 అడుగు 2 అడుగులు ఎక్కువ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న రేక్ వేస్తారు, ఇంకొకటి వేస్తారు, ఇంకొకటి వేసి ఏం చేస్తారంటే ఈ ఉత్తరాన్ని అంతా కంప్లీట్ క్లోజ్ చేసేస్తారు, దక్షిణంలో ఖాళీ అలాగే ఉంచేస్తారు. సో మేమైతే ఇలా వదిలేసినాం కదా అనుకుంటారు, కానీ వీళ్ళు ఇవన్నీ మూత వేసినట్టు గుర్తురావు. సో ఆ విధంగా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. దానివల్ల దక్షిణ మొహం అంటే వీళ్ళకు తెలియకుండా ఒక భయం క్రియేట్ అయింది. కానీ ఇలా చేసుకోకుండా ఉంటే ఏ ఉత్తరానికి, ఏ తూర్పుకు, ఏ పడమరకు ఎలాంటి తీసిపోయినటువంటి ఫేసింగ్ సౌత్ అండి. అయితే మనకి ఇళ్లలో గదులు ఫలానా గది ఫలానా చోటు ఉండాలి అని ఒక బ్రాడ్గా చెప్పుకుంటాం. వంటగది మనకు ఆగ్నేయంలో ఉంటుంది, అలాగే ఈశాన్యంలో పూజ పెడతాము, అలాగే సౌత్ వెస్ట్లో యజమాని గది ఉంటుందని చెప్పేసి అందులో తలకాయ డైరెక్షన్ ఎటు ఉండాలి? సౌత్కు పెట్టుకోవాలి. సౌత్కు పెట్టుకోవాలి. తలకాయ పెట్టుకొని పడుకుంటే వాళ్ళకు మంచి నిద్ర వస్తుందండి. మనకు సైంటిఫిక్గా మీరు గమనిస్తే విజాతి ధృవాలు వికర్షించుకుంటే అవన్నీ తెలుగులో ఒకటి ఉందండి, నాకు ఆ ఇంగ్లీష్లో నేను చెప్పని చేత కాదు. అది ఆ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉండే విధానం వల్ల మీరు ఉత్తరంలో తలబెట్టి పట్టుకుంటే మనకు చిరాకుగా ఉంటుంది. ఓహో అవునా? దక్షిణ వైపు తలబెట్టుకుంటే ఆ చిరాకు తగ్గుతుంది. అది అంటే పిచ్చికలలు అలాంటివి రావండి. సౌత్ స్ట్రెస్ కూడా రాకుండా మంచి నిద్ర వస్తుంది. దీంట్లో 4 గంటల నిద్ర వస్తుంది, దీంట్లో 6 గంటల నిద్ర వస్తుంది మీకు బాగా. సౌత్ చాలా చాలా బాగుంది. సెల్లార్లు కూడా పెట్టుకుంటారు కదా శివరామ్ గారు చాలా మంది. సెల్లార్ తాలూకు ఎంట్రన్స్ ఎక్కడ ఉండాలి అంటే అది లెక్క కడుతుందా అసలు? అంటే లెక్క అంటే అండి లెక్కాచారాన్ని తీసుకోవాలండి. అంటే దానికుండా పొడవు వెడల్పుని బట్టి మనం ఇప్పుడు సపోజు తూర్పు ఉత్తరాలకు సెల్లార్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో ముందుకు ర్యాంప్ రావాలి, ర్యాంప్ వచ్చిన కిందికి దిగాల్సి వస్తుంది. సో దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదే దక్షిణం వైపు అయితే ర్యాంప్ ఎక్కువ వస్తుంది, సో హైట్ ఎక్కువ ఉంటుంది అక్కడ, తర్వాత తగ్గు వస్తుంది ఉత్తరం కానీ తూర్పు కానీ. అది మంచిది. అది సౌత్కి వెస్ట్కి సెల్లార్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నార్త్కి ఈస్ట్కి సెల్లారు నిపుణులతో చేయించుకుంటే తప్ప అది కరెక్ట్ కాదండి. అది ఆ రెండుకు ఉన్నటువంటి అంటే సెల్లార్ తాలూకు ఎంట్రన్స్ అంటున్నారు. ఎంట్రన్స్ నార్త్కి ఈస్ట్కి ఉండదు, ఏ పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే. మామూలుగా అందరూ చాలా మంది సెల్లార్లోంచి కిందకి వెళ్ళి పార్క్ చేసుకుని కారు అపార్ట్మెంట్స్లోకి వెళ్తారు, పైకి వెళ్తారు. కాబట్టి ఏమి ఎంట్రన్స్ అక్కడి నుంచి రావడం అనేది ఏం పెద్ద ఇబ్బంది కానీ మంచి ఎంట్రన్స్ అయితే చాలండి, అంతే. దానికి ఏం ఇబ్బంది, సెల్లార్ అయినా కూడా నో ప్రాబ్లం. పూర్వం మా అమ్మమ్మ చెప్పే చిన్నప్పుడు ఇంట్లో ఒక మామిడి చెట్టు, ఒక మునగ చెట్టు ఇవన్నీ ఉండేవి. అలాగా ఇంట్లో నిమ్మ చెట్టు ఉండాలని విన్నాను, ఉండకూడదని కూడా విన్నాను. నిమ్మ చెట్టు ఉండొచ్చా? ఎందుకంటే నిమ్మ చెట్టుకు ముళ్ళు ఉంటాయి కదా. అవునండి. ముళ్ళు ఉండే చెట్లు ఉండకూడదండి అంటే అట్లేం లేదండి. మీరు మా ఇంటికి విజిట్కి వచ్చినప్పుడు మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉన్నది. అవునవును, ఉంది గమనించినారు. సో ముళ్ళ చెట్టు అనేది కాదండి, మన ఇంట్లో తప్పులు ఏదో ఉంటాయి, కానీ ఆ ముళ్ళ చెట్టు వల్ల మాకేదో ఇబ్బంది జరిగింది, ఆ పక్కన ఉండే చెట్టు వల్ల ఇబ్బంది జరిగింది, అన్ని చెట్ల వల్ల మనకు కొద్ది ఇబ్బంది ఏం లేదండి. ఆ చెట్లు ఉండాల్సిన స్థానంలో కాకుండా వేరే స్థానంలో ఉండడం. ఈశాన్యంలో ఆ ముళ్ళ చెట్టు ఉంటే తప్పు, ఈశాన్యంలో కాకుండా ఈశాన్యంలో ఏ చెట్టు ఉన్నా తప్పే. ఈశాన్యంలో కాకుండా మిగతా ఎక్కడున్నా కూడా చెట్లు ఉండొచ్చండి, దాంట్లో ఏం. ఈశాన్యంలో ఏ ఉండకూడదు, చిన్న మొక్క కూడా ఉండకూడదండి, కనీసం 5x5 ఏమాత్రం ఏమి ఉండకూడదు. సో ఈశాన్యంలో కనుక బాల్కనీ ఉంటే అక్కడ మొక్కలు పెట్టద్దంటారు. పెట్టకుండా నేను పెట్టకూడదు. ఓకే. అందుకే చాలాసార్లు మొక్కలు అక్కడ పెట్టినా చచ్చిపోతూ ఉంటాయి. కారణం ఏమైంటుంది? 2-3 విషయాలు. ఒకటి, మీరు నీళ్ళు వేయడంలో ఒకటి, ఆ స్థానంలో మీరు ఉండడం వల్ల దాని మీద దృష్టి పెట్టలేరండి. అదే ఇంకో చోటు ఉంటే మీరు పెట్టగలుగుతారు. సో ఈశాన్యంలో ఉన్నది మన దృష్టి పెట్టలేమంటారు అయితే మామూలుగా. అందుకే మీరు ఈశాన్యంలో పెద్దవాళ్ళు కూడా ఉండకూడదని చెప్పారు. పెద్దవాళ్ళ బెడ్రూమ్ ఎప్పుడు ఈశాన్యంలో పెట్టద్దంటారు. చిన్న పిల్లలది పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది, బాగుంటుంది చదువులో కానీ అన్ని రకాలుగా. సో బాల్కనీ అక్కడ ఉండి వాళ్ళ పిల్లలు అలా ఉంటే బాల్కనీలో ఎలాంటి మొక్కలు పెట్టకుండా ఉంటే మంచిది. జస్ట్ ఒక చిన్న మొక్క ఏదన్నా కాబట్టి ఒకటి చిన్నది పెట్టుకోవచ్చు, మనం గ్రీనరీ కోసం ఎంజాయ్ చేసేదానికి తప్ప పెద్ద పెట్టి గుంపుగా చేయకూడదండి. రైట్. అలాగే చాలా మంది ఇళ్లలో ఈ తేనెటీగల పెట్టి అంటాం, తేనె తుట్టు అంటారు. తేనె తుట్టు ఉంటుంది కదా, తేనె తుట్టు ఉంటే అందరు భయపడతారు. ఒక్క రాయి వెళ్ళి తగిలిందంటే 100 వచ్చేస్తాయి బయటికి, ఇంకా చెప్పక్కర్లే, ఇంకా అలాడిపోతాం. సో మరి తేనెటీగలు తుట్ట ఉండాలా ఉండకూడదా? తేనె తుట్ట ఉండడం వల్ల వచ్చిన తప్పు లేదండి. ఆ తేనె చుట్టని గొడవను మన వాళ్ళు ఎవరెవరు అట్లా రాయి వేసి చెడగొట్టేసినప్పుడు అవి వచ్చి మనల్ని కుడతాయి కాబట్టి ఇబ్బంది తప్ప వాస్తు ప్రకారం ఏం లేదండి. దాంట్లో వాస్తులో ఏమీ లేదండి. ఇది ఎందుకు అడిగానంటే దీనిలో ఇవి చాలా నమ్మకాలు ఉంటాయి శివరామ్ గారు, మీకు తెలుసు. ఉదాహరణకి ఇంటికి కాకులు వస్తాయి, చుట్టాలు వస్తున్నారని ఎవరో అంటారు. మరి కాకులు వస్తే ఇంకోటి కూడా అనుకుంటారు, ఏదో మనం మామూలుగా పిండాలు పెట్టినప్పుడు అరిష్టంగా అంటే పిండ ప్రదానం చేసేటప్పుడు రావాలి కాబట్టి అట్లా వచ్చినాయేమో, జరగదాన్ని జరుగుతుందేమో అనేది. కానీ
అది అంత కరెక్ట్ కాదండి. మనం చూసిన దాంట్లో వాళ్ళకుండే అపోహలు తప్ప, గుడ్లగూగ వస్తే గిన మనకి ఇంట్లో ఏదైపోతుంది, లేదంటే పావురాలు వస్తే ఏదో అయిపోతుంది, ఇది వస్తే అవన్నీ ఏం లేదండి. దాని గురించి మనం పెద్ద బాధపడాల్సిన అవసరం కానీ ఏది లేదు. దాని గురించి పిచ్చిగా నమ్మి దాన్ని ఏదో అయిపోతుందని అనవసరమైన అపనమ్మకాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంతేనా? కానీ ఎప్పుడైనా మనకి చాలాసార్లు కొన్ని ఏరియాల్లో కోతులు వచ్చేస్తుంటాయి గుంపులుగా. ఒక్కసారి కోతులు వచ్చేస్తే అదిగో ఆంజనేయ స్వామి అని నమ్ముతారు చాలా మంది, అంటే శుభ సూచకంగా చాలా భావిస్తారు అంటారు. కానీ సేమ్ టైంలో అవి వచ్చి దండు మీద పడితే కూడా కష్టంగా ఉంటుంది, అది బరికినా కూడా. సో దానివల్ల మనకంటూ మంచి లేదు చెడు లేదు. సో అలా ఆలోచించడం మానేసి శాస్త్రీయంగా ఆలోచించాలంటారు. అంతే, శాస్త్రీయానికి దగ్గరగా ఇది ఉందా లేదా అని ఆలోచిస్తే సరిపోతుంది. ఇక శివరాం గారు, చాలా కీలకమైన ప్రశ్న. చాలా మంది ఇంటికి శుభ సూచకంగా ఉంటుంది కాబట్టి ఇంటి మెయిన్ ద్వారం దగ్గర, గేటు దగ్గరే శుభ్ లాభ్ అని రాసుకుంటారు కొంతమంది. రాసుకుని ఒక లక్ష్మీదేవి, ఒక వినాయకుడు పెట్టుకుంటారు. అలా డోర్లకు కూడా పెట్టుకుంటారు చాలా మంది. ఇంటి ద్వారాలకి వాటికి దేవుళ్ళ బొమ్మలు పెడితే ఇంకా శుభం జరుగుతుంది ఆ ఇంటికి అని ఏమన్నా ఉందా మనకి వాస్తుశాస్త్రంలో? ఏం లేదండి. చాలామంది అపోహలు పుట్టిస్తుంటారు వీటి మీద. తెలియని వాళ్ళందరూ అపోహలు సృష్టించి అక్కడ వదిలేస్తూ ఉంటారు. దేవుణ్ణి మనం పెట్టుకుండే కొద్దీ ఆయన పూజ పునస్కారాలు చేయాలి. చేస్తేనే మనము దేవుని పటం కానీ ఇంట్లో దేవుని పటం పెట్టుకుని పూజ పునస్కారాలు చేస్తాం. ఆయన రోడ్డు మీద, ఇంటి గడప మీద వదిలేసి చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అసలు అది తప్పండి. దేవుణ్ణి అంటే వాస్తులో వల్ల దానివల్ల ఏది లేదండి, కానీ అలా పెట్టడం తప్పండి. అంటే మన భావన తప్పు, మన సంకల్పం. ఎందుకంటే పూజలు అందుకోని ఆ మూర్తి అక్కడ పెట్టడం ఎందుకు అని, అంతేనా? అంతే కదండి. ఇప్పుడు పూజలు అందుకోవాల్సిన మూర్తిని దారిలో పెట్టి మనం ప్రతి సందర్భంలో ఆయన తగులుతూ ముందుకెళ్ళడం అంత కరెక్ట్ కాదని నా ఫీలింగ్. అందులో చెప్పులు వేసుకొచ్చేస్తారు చాలా మంది, రకరకాల పవిత్ర అశుద్ధంగా ఉన్నప్పుడు వచ్చేస్తారు, ఇలాంటివి ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. సో డోర్ల మీద, గేట్ల మీద ఏవి పెట్టకూడదండి. అలాగే మరి పూజ గదిలో విగ్రహం పెట్టచ్చా? మీరు ఇది చాలా చాలా మంచిదండి. ఎలా అంటే పూజ గదిలో పటాలు పెట్టచ్చు, విగ్రహం కూడా పెట్టచ్చు. కాకుంటే మనకు దానికి తేడా ఏంటంటేనండి, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే పూజాది పునస్కారాలని చేయాలి. మనం దేవుణ్ణి ఏం చేస్తామండి, గుడిలో ప్రాణప్రతిష్ఠ చేసి గుడిలో పెడతాం. కాబట్టి ఆయనకు అలాంటివన్నీ జరగాలి. మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ప్రాణప్రతిష్ఠ చేయం కాబట్టి దేవుని పెట్టుకోవచ్చు. అంటే నేనేమంటానంటే తూర్పులో పెట్టుకునేటువంటి ఏరియాలో విగ్రహం పెట్టద్దండి. దేవుని తూర్పు పెట్టేటువంటి పరిస్థితులలో విగ్రహం అయితే పెట్టండి అంట. ఇక్కడ పెట్టడం కూడా తప్పు కాదు. కాకుండా ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విగ్రహము ఆ తూర్పులో పెట్టడం కానీ ఉత్తరంలో పెట్టడం కానీ ఆ వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వద్దు. మీరు దేవుని తూర్పు పెట్టి ప్రార్థించేటప్పుడు మాత్రమే అక్కడ పెట్టి ప్రార్థించుకుంటే చాలా మంచిదని చెప్తానండి. మనిషిని అంటే దేవుని దగ్గరికి వెళ్ళేదానికండి నేను పటంతో చేస్తా, కొందరు యోగా చేస్తారు, కొందరు మెడిటేషన్ చేస్తారు, కొందరు విగ్రహం పెట్టుకొని దేవుని చూస్తారు. సో నువ్వు విగ్రహం పెట్టుకొని చూడు, ఈ విధంగా చేయంట నేను. సో చాలా మంది అయితే ఎంత విగ్రహం పెట్టుకోవచ్చు అసలు? అది అంటే మనకి అంగుళం 2 అంగుళాలు ఏదో లేదండి. దాదాపు మీకు ఇటు పక్క పెట్టుకునేట్టుగా అంటే 1 feet వరకు పెట్టుకోవచ్చు అండి. నో ప్రాబ్లం అండి, 1 feet వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చాలా కీలక ప్రశ్న ఏంటంటే, అందరికీ మా పక్కింటి వాడి కంటే నా బిల్డింగ్ ఎత్తు ఎక్కువ అని చెప్పుకోవడం ఇష్టం. మాదే టాలెస్ట్ బిల్డింగ్, పై డాబా మీదకి వెళ్ళిపోతే అసలు మొత్తం ఊరంతా కనపడుతుందంటాం. సో పక్కింటి వాళ్ళకంటే మన ఇల్లు ఎత్తుగా ఉండాలా, ఉండకూడదా, ఉండొచ్చా, మన ఇష్టమా, ఎట్లా? ఇది చాలా మందికి తొలిచే ప్రశ్న అండి. ప్రజల్లో చాలా మందికి ఇది చాలా, మా ఇల్లు గర్భం కన్నా వాళ్ళ ఇల్లు తూర్పులో వాళ్ళది ఎక్కువ ఉంది, మేము పడమరలో తగ్గున్నాము, వీళ్ళు చాలా ఎత్తు కట్టారండి మా తర్వాత, వీళ్ళు హైట్ తక్కువ కట్టారండి, ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయండి. నేనేమంటానంటేనండి, ఏ ఇళ్ళైనా మీకు తగ్గట్టుగా మీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకన్నా ఎత్తుండని తగ్గుండని మీకు సంబంధం లేదండి. వాళ్ళ ఇండ్లు ఎత్తుండని తగ్గుండని మీకు సంబంధం లేదు. మీ ఇండ్లు సపరేట్ కాంపౌండ్ వాళ్ళు పద్ధతిగా కట్టుకొని ఉంటే ఇబ్బంది లేదు. అలా ఈ ఇండ్లు తగ్గు ఉందండి, పడమర ఇండ్లు హైట్ ఉండాలా, ఆ ఇండ్లు ఇంత హైట్ ఉండాలంటే ఎట్లేదండి? ఇప్పుడు మన హిమాలయాలో 13,500 మీటర్ల హైట్ ఉన్నది. అవును. సో ఇప్పుడు మన కేరళలో 13,600 మీటర్ల హైట్ తర్వాత ఇల్లు కట్టాలంటే ఎట్లా కడతామండి? అంతే కదా. మీరు బాగా ఆలోచించండి ప్రాక్టికల్గా, ఎట్లా కడతాం? కట్టలేం కదా. సో ఇది ఇలా ఉంటే అలా వెళ్ళిపోతుంటే కరెక్ట్ కాదు. నీ ఇంటికి నువ్వు కరెక్ట్ చేసుకున్నావు లేదా? భౌగోళికంగా నేనేమంటానంటేనండి,
ఒక కొండలు గుట్టలు మీకు సహసిద్ధంగా సౌత్లో కానీ వెస్ట్లో కానీ వస్తే మీకు మంచిది సహసిద్ధంగా. అంతేగాని ఈ మిద్దెలు వచ్చినాయి మేడలు వచ్చినాయి అంటే మనం ఏం చేయలేం. మరీ ఎక్కువ పెద్ద పెద్ద మేడలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఆడ ఉండడం అంత కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద చాలా ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ వచ్చినాయి, మీకు ఆ హై రైజ్ బిల్డింగ్ ఉండే వెయిట్ను తట్టుకుండే ఇల్లు మన దయ ఉండదు. సో అప్పుడు మనం దాన్ని వెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న కాడ ఇలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు నేను ఆధునికంగా ఆలోచించి మాట్లాడేది ఏంటంటే, ఈ హై రైజ్ బిల్డింగ్ వచ్చినాయి కాబట్టి, అంటే ఇప్పుడు మనము తూకం రాయల్లో ఇక్కడ 10 కేజీలు తూకం వేసి ఇక్కడ 100 గ్రాములు పెట్టుకున్నామండి, ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. సో చాలా ఇదైపోతుంది. అలాంటి ప్రదేశాల్లో ఉండద్దు, అలాంటి పోటీ తత్వాలు పెట్టుకోవద్దు, అలాంటి ప్రదేశాల్లో కూడా ఉండకూడదు. నీ వెనకలనే ఉంటాయి అంటే దక్షిణంలో పడమలో చాలా హైట్ ఉండేటంట, కానీ నీకు ఈ బ్యాలెన్స్ కూడా చాలా అవసరం అండి. గాలి కూడా రాదు, అది తెలిసిన ఉంటాయి. శివరాం గారు, అలాగే గోవులు పెడతారు చాలా మంది ఇంట్లో, పశువులు గోవులు ఇవన్నీ, అవి ఏ పక్క ఉంటే బెటర్ అంటారు? అంటేనండి ఇప్పుడు మనకు ఇళ్ళలో పెట్టుకుంటే అది తగ్గిందండి. అది కాకుంటే ఇప్పుడు కుక్క పిల్లల్ని ఇట్లా కొందరు బయట పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ఒక ఆవును పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేనేం సలహా ఇస్తానంటే అండి, రీసెంట్గా నేను గుంటూరులో ఒక వ్యక్తికి, రాజకీయ నాయకుడు అండి ఆయన ఈశాన్యంలో హెచ్దొడ్డి అని ఒక స్థలం తీసుకొని అక్కడ పెట్టాడండి గోవుల్ని. నేను ఆయన ఇంటి విజిట్కి వెళ్ళాను గుంటూరులో. వెళ్తే ఆయన అది చూసి చెప్పాను, అండి ఇక్కడ మీరు కరెక్ట్ కాదండి, మీ ఇంటికి వాయువ్యంలో ఈ ప్లేస్ ఉందండి, ఈ ప్లేస్లో మీరు పెట్టుకోవడం కరెక్ట్ అండి, మీరు ఒకసారి ఆలోచించి పశువుల స్థానము వాయువ్యం అండి పెట్టుకోండి అన్న. ఆయన ఇమీడియట్గా పెట్టుకొని మళ్ళీ 10 రోజుల తర్వాత కాల్ చేశాడండి. బాగుందండి, ముందు పశువు ఉన్నదానికి ఇప్పుడు చాలా తేడా ఉందండి మెయింటెనెన్స్లో అని కూడా చెప్పారు. అంటే కొంచెం టైం తీసుకుని గమనిస్తే వాళ్ళకే అర్థం అవుతాయి ఏ మార్పులు వచ్చాయి. మీరు చెప్పారు కదా, మీ ఇంట్లో జరిగిన మార్పులు చేర్పులు కూడా ఎట్ట అయితే మీకు కొన్ని మార్పులు చేశాక కాస్త క్వైట్గా చూసి ఉన్నారు, ఇప్పుడు బెటర్గా ఉంది అని తెలుసుకున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, బీరువాలు ఉంటాయి, బీరువాల పొజిషన్ మార్చేస్తే అమాంతం ₹1 వచ్చేస్తాయి, 2 కోట్లు వస్తాయి అనుకుంటారు. అలా వస్తాయండి? అది చాలా నేను కూడా అన్ని బీరువాలు తీసుకెళ్ళి ఒకే చోట పెడదామని. అట్లా కాదండి, ఇప్పుడు బీరువాలు మారుస్తే అవుతుంది, గడియారాలు మారుస్తే కోట్లు వస్తాయి అనుకుంటే మేము 100 గడియారాలు పెట్టేస్తా కదండి నేను. అంటే ఒకటేమంటానంటే, బీరువా అనేది ఒక నైరుతిలో ఉండడము మంచిది, అది ఉత్తరం వైపు 92% మార్క్స్ దానికి. అదే తూర్పు వైపు పెట్టుకుంటే 90 మార్క్స్ అంతే. సో అలా పెట్టుకోవచ్చు. గడియారాలు దక్షిణం పడవలో పెట్టుకోకూడదంట. ఎందుకు అంటే అది సైంటిఫిక్ రీజన్గా, నేను వాస్తు పుట్టినప్పుడు మీరు గమనిస్తే గడియారాలు లేవండి ఇళ్ళల్లో. సో ఇప్పుడు పుట్టుకొచ్చినడే మీరు బాగా గమనించండి. సో నేనేమంటానంటే, మీ ఇంట్లో పడుకుంటారు, సపోజ్ నేను చెప్పినట్టు దక్షిణంలో తల పెట్టి పడుకుంటారు, మీరు లేస్తారు, నేను ఎక్కడికి పని మీద పోవాలని అనుకుంటే గడియారం ఉండదు చేతిలో, ఇట్లా చూసుకుంటే ఆ గోడకు తూర్పు వైపున ఉంటే చక్కని చూసుకుంటారు మీరు. ఓహో నాకు టైం అయింది పోవడమా, లేదా ఇంకా రొంత టైం ఉంది. అదే మీకు దక్షిణ వైపు ఉందనుకోండి, ఇలా పెట్టి చూస్తే ఏమవుతుంది, మెడ నొప్పి తీస్తుంది. సో ఇలా పెడితే, సో మీకు తూర్పు కానీ ఉత్తరం కానీ పెడితే మంచిది అంతే. దానికోసం నైరుతులు పెడితే అయితే అది ఈడ పెడితే దానివల్ల కోట్లు వస్తాయని నేను చెప్పను, అది ట్రాష్. ఒకటండి, గడియారం నీకు కావాలా, ఇక్కడ అక్కడ పెట్టుకొని బాగుంటుంది. చాలామంది తెలుసుకోకుండా ఏం చేస్తారంటే, గడియారాలు ఆగిపోయిన గడియారాలు అట్టే వదిలేస్తారు. అది చాలా బ్యాడ్ ఎనర్జీ ఫెంగ్ షూయిలో అని విన్నాను. నిజమా? ఫెంగ్ షూయిలో నిజమేనండి. అలాగే కలర్స్ కూడా ఫెంగ్ షూయిలో ఉన్నాయి కానివ్వండి, మనం వాస్తు పుట్టినప్పుడు మీరు పలానా బెడ్రూమ్కి కలర్ వేసుకోవాలని అని చెప్పేస్తారు. కొందరు నన్ను అడుగుతారు, సార్ ఈ బెడ్రూమ్కి ఈ కలర్ వేసుకోవాలంట కదా సార్, ఫ్లోరింగ్ ఈ కలర్ వేసుకోవాలంటేనే. అంటే ఎవరు చెప్పారయ్యా అంటే ఇటు చెప్తున్నారు. అమ్మ మీరు బాగా గమనించండి, వాస్తు పుట్టినప్పుడు వెల్ల వేయడమే మనకు తెలుసు తప్ప కలర్ అనేదే మనకు లేదు. పెయింట్స్లో ఎక్కడెక్కడో తప్ప రంగులు ఎక్కడ వేయము. మనం వాస్తు పుట్టినప్పుడు సున్నంతో వెల్ల వేయడమే తప్ప వేరేది లేదు. సో వాస్తులో కలర్స్ లేవండి. కాకుంటే ఫెంగ్ షూలో అయితే మాత్రము కలర్స్ ఉన్నాయి, ఫెంగ్ షూలో ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా కూడా నేను కూడా చెప్పగలుగుతా, ఫెంగ్ షూలో ఉండేటువంటి కలర్స్ ఎక్కడెక్కడ ఏముండే నేను చెప్పగలుగుతాను. కానీ వాస్తుకు సంబంధం లేదనేది గుర్తుపెట్టుకోండి. వాస్తుకు సంబంధం లేదు, దాన్ని తీసుకొచ్చి ఇరికిచ్చారండి. అంటే ఇప్పుడు అంతా హైబ్రిడ్ అయిపోయింది. సో అంటే 10 మంది వచ్చి మీరు ఈ కలర్ వేసుకుంటే ఆ కలర్ వేసుకుంటే, అంటే నేను మీ ఇంటికి వస్తా, మీరు వాళ్ళని నేను పలానా కలర్ నాకు చెప్పారండి, వీటికి ఈ కలర్ అంటే వాళ్ళకి ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే దీనికి కూడా ఏదో కలర్ ఉన్నాయి అనుకుంటారు. కానీ మీరు బాగా గమనించండి, వాస్తు పుట్టినప్పుడు కలర్స్ లేవండి, వెళ్ళవేయడం తప్ప ఇంకొకటి లేదు అంతే. అది బాగా గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే అద్దం కూడా ఇంటికి బయటికి వెళ్ళే ముందు చిన్న ఏరియా ఉంటుంది కొన్ని విల్లాస్లో. ఆ ఏరియా నుంచి వచ్చాక హాల్ ఉంటుంది, బయట నుంచి వచ్చినప్పుడు అక్కడ అద్దం పెడతారు. అద్దం ఫలానా చోట పెట్టాలా పెట్టకూడదా,
అలాంటివి అంటే అందరు తలదూకుని వెళ్తారు వెళ్ళేటప్పుడు. అవునవునండి. అంటే కొందరు ఇంకోటి ఏం చేస్తారంటేనండి, దారికి ఎదురుగా పెట్టేస్తారు. ఏదైనా చెడు వస్తే అది అలాగే రిఫ్లెక్ట్ చేస్తుందని. కానీ నాకు దాంట్లో రీజన్ నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తుంది వచ్చేది? ఇప్పుడు నేను చెడు భావంతో మీ ఇంటికి వస్తానండి, ఈ అద్దం చూస్తే నా భావన బయటికి వెళ్ళదు కదా. అంతే కదా. సో అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే, మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ మనం అద్దం పెట్టుకుంటే మంచిది. ఈ రెండు కుదరనప్పుడు ఈశాన్యంలో ఒక 2 అడుగులు వదిలేసి పెట్టుకోవచ్చండి. నైరుతులు పెట్టేదానికి ఉండదు. ఎందుకు ఉండదంటే, మనం బీరువాలు, మన గుడ్డలు ఇవన్నీ అక్కడ పెట్టేసి ఉంటాం. సో అదంతా ఫిలప్ అయి ఉంటుంది. కాబట్టి ఫిలప్ కాని ప్రదేశాలు ఇవి 2. సో ఈ రెండు కూడా ఫిలప్ అయినాయి అనుకోండి, మీరు ఈశాన్యం పోయి పెట్టుకోవచ్చు. పూర్తి ఈశాన్యం కాకుండా ఒక 2 అడుగులు 3 అడుగులు మీ ఇంటి గది పొడవు వెడల్పును బట్టి మేము చెప్పగలుగుతామండి, ఇంతలో పెట్టుకుంటే మీకు మంచిది అని. కొందరు ఏం చేస్తారంటేనండి, నైరుతి బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్లో దక్షిణము పడమరలో తప్ప తూర్పు ఉత్తరంలో పెట్టద్దు అంటారు. నేనేమంటానంటే, నైరుతి రూమ్ ఇప్పుడు మీ తలండి 80 మీరు బరం పోగలుగుతారు. దీంట్లో ఒక సైడే పెట్టి ఇంకో సైడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇటు పెట్టిన తర్వాత మళ్ళీ ఇటు అంతా కూడా పెట్టచ్చు. ఒక్క ఈశాన్యంలో కొంత వదిలేసి మిగతా అంతా పెట్టేయచ్చు. ఎందుకు ఆ బెడ్రూమ్కు ఆ విధంగా చెప్తా, ఎందుకంటే ఆ ఇంటికి మొత్తానికి నైరుతి బెడ్రూమ్ కాబట్టి దానికి అన్ని చోట్ల పెట్టుకోవచ్చు. అదే మీరు ఆగ్నేయం బెడ్రూమ్లో పోయినాం అనుకోండి, అక్కడ మళ్ళీ రెంట్కే చెప్తా. వాయువ్యం పోతే ఇంకొంచెం తగ్గిస్తా, ఈశాన్యం పోతే ఓన్లీ నైరుతి మాత్రం పెట్టమని చెప్తా. సో నీ రూము వెళ్ళే కొద్దీ నేను మీకు అనుకూలంగా ఆ రూమ్ ఎంత బేరింగ్ కెపాసిటీ ఉంటుందనే దాన్ని బట్టి నేను మీకు చెప్పగలిగితే అది మీకు మంచిది. అంతేగా. అంతే. ఇప్పుడు ఆధునిక వాస్తు, పురాతన వాస్తు ఇలా ఉన్న శాస్త్రాల్లో ఉన్న మీరు ఎవల్యూషన్ కొంత మీరు చెప్పారు, ఇందాక చెప్పారు, ఎట్లా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. సమాజానికి హితంగా జరిగిన సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా మారుతుంది. దానికి మీకు ఉదాహరణ చెప్పా, టీవీ గురించి చెప్పా. అవును. సో ఇంకా ఏమన్నా ఉంటాయా మనకి? అంటే కొంచెం కొన్ని సవరణలు చేసుకునేవి. అవునండి. ఆధునిక వాస్తు ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీకు సమాజానికి అనుకూలంగా మార్పులు చేస్తుంటుంది ఈ ఆధునిక వాస్తు. పురాతన వాస్తు ఏం చెప్తుంది, ఎలా ఉండాలో చెప్పేసింది. కానీ మనము పురాతన వాస్తు ఏం చేసిందంటే, మీకు వాష్రూమ్స్ అప్పుడు ఇంట్లో లేవు, స్నానం చేసేదానికి మొత్తం ఇల్లుగా ఉండేది, మిగతావన్నీ బయట ఉండేవి. వంటగది కూడా బయట ఉండేది మ్యాక్సిమం. ఇల్లుగా ఉండేది, మిగతావన్నీ బయట ఉండేవి. ఇప్పుడు అన్ని ఇంటే లోపల తెచ్చాం కదండి. తెచ్చినప్పుడు ఏంటి, ఎక్కడ పెడితే కీడు జరుగుతుంది, ఎక్కడ పెడితే మేలు జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పి పరిశోధించి మన పెద్దలు మాకు అందించిన జ్ఞానాన్ని మేము ప్రజలకు అందిస్తున్నామండి. ఈ జ్ఞానాన్ని ఇంకొంత మార్పులతో మాకంటే నేను ఇందాక మీకు టీవీ చెప్పినట్టు రంగులు లేవు, మొదట్లో వాస్తు పుట్టినట్టు ఎలా ఉందండి, ఇలా. సో మనము అనుకూలంగా మారుస్తూ వస్తున్నాం. పురాతన వాస్తును తీసుకుంటూ దాన్ని ఆధునీకరణమైనటువంటి విధానానికి మార్పులు చేసుకుంటూ మీకు తెలియజేస్తూ సమాజానికి హితంగా చేస్తున్నామండి. అదండి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ వెంచర్స్ చూసినప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే కొంచెం ఎక్కువ అండి, వెస్ట్ ఫేసింగ్ అయితే ఇంకా తక్కువకి ఇస్తామంటారు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ అన్ని మనవే, మరి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో ఉండే వాళ్ళందరూ ఏంటి, మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు వచ్చేస్తాయనా? అట్లేం లేదండి. కాకుంటే అక్కడ ఉండేదానికి ఏంటంటే ఒకటే చిన్నది మార్పు ఏంటంటేనండి, ఈ తూర్పు ఉత్తరం ఉండే ఇంటికి సహజమైన అడ్వాంటేజ్ ఏమవుతుందంటేనండి, మనము పూర్తి ఎనిక్కి ఇల్లు కట్టుకోవచ్చు. తక్కువ స్థలము పడమరలో కానీ దక్షిణంలో వదులుకుంటే ముందు పక్క కారు పార్కింగ్ కానీ మీకు ఏ విధంగానే ఉపయోగపడుతుంది. అదే మీకు పడమర మొహానికి వెళ్ళామనుకోండి, పడమరలో కొంత స్థలం వదులుకోవాల్సి వస్తుంది, దానికి తోడు మళ్ళీ దీనికన్నా ఎక్కువ మనం తూర్పులో వదలాల్సి వస్తుంది. సో అప్పుడు కొంత వాటికి ఉండేటువంటి ఇబ్బంది అదొక్కటే తప్ప మనకి ఏది లేదండి. కాకుంటే మీకు ఇందాక చెప్పినట్టు తూర్పు ఇంటికి ఉత్తరానికి వెళ్ళకుండా దక్షిణానికి వెళ్ళేటు కంటే తూర్పు మొహమైన వేస్ట్ అండి. అదే దక్షిణం అనుకో, సపోజు మీకు పడమరకి వెళ్ళకుండా ఇలా తూర్పుకి వెళ్ళింది అనుకోండి, దక్షిణం కూడా మంచిదే. ఏ మొహము కూడా మంచిదేనండి. ఈ మొహం మంచిది కాదా, ఆ మొహం మంచిది. కాకుంటే కన్నా విదిక్కు రోడ్లు వస్తాయి, ఇలా ఉండాల్సిన రోడ్డు ఇలా తిరిగింది అనుకోండి, అక్కడ కష్టం అండి. సో వాటన్నిటికీ మనం సవరణ చేసుకోవాలి. అంటే కొందరు ఏం చేస్తారంటేనండి, స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ల మాదిరి కొందరు ఉంటారండి, వాళ్ళ మాట ఎక్కువ వింటారు. సో మేము ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ అన్ని ఆధునీకరణానికి వస్తూ ఉంటాము. ఎన్నో ఇండ్లు తిరగడం వల్ల ఎందరో ఆలోచనలు తీసుకొని మమ్మల్ని మేము మార్పులు చేసుకుంటూ సమాజానికి మంచిగా చేస్తుంటాం. సో అలాంటి వాళ్ళు విన్నా కూడా మాలాంటి వాళ్ళు విని సరైన వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళు వాస్తు మార్పులు చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. చాలా బాగా చెప్తున్నారు శివరాం గారు. ఫైనలీ శివరాం రెడ్డి గారు, ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను నా వైపు నుంచి.
ఏంటంటే మామూలుగా మనం ఇల్లు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలంటే తీసుకోవాల్సిన 2-3 మంచి చర్యలు. ఆరోగ్యం బాగుండాలి, అంటే ఇంటికి ఒక కళ ఉంటుంది అంటారు కదా. కొన్ని ఇళ్ళు చూస్తాం అన్నీ ఉండి కూడా అదొక విధమైన ఒక గ్లూమీ ఫీలింగ్ వస్తుంది చూడంగానే. అట్లా కాకుండా కళకళలాడుతున్న ఇల్లు, దానికి కావాల్సిన 3 లక్షణాలు చెప్పండి. అంతేనండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎంట్రన్స్లు ఉండాలి, చుట్టూ ఖాళీ స్థలాలు ఉండి చేసుకుంటే వాస్తు ప్రకారం ఇల్లు కలగలం. చిన్న ఇల్లైనా ముద్దుగా చాలా బాగుంటుందండి. అది బాగుంది. అలాగే ధనం ఇంట్లో నిలవాలంటే ఏం చేస్తే బెస్ట్ అంటారు? నిలబడే దానికోసము మనల్ని మనం మార్చుకోవడం ఒకటి, మనం అనుకున్నటువంటి నైరుతిలో బీరు మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోగలిగేటువంటి నిర్మాణము బెడ్రూమ్ చేసుకోవాలి. అది చాలామంది ఏం చేస్తారంటేనండి, నాకు ఉత్తరానికి పెట్టుకోవడము కరెక్ట్ అండి. బీరువాను దక్షిణంలో పెట్టి ఉత్తరానికి పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఈ ఇంటి రూము నిర్మించుకోవడంలో ఈ పొడవు ఎక్కువ నిర్మించుకోవాలండి. ఉత్తర దక్షిణంలో కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఆ బీరో పెట్టుకోవచ్చు. బీరోను ఓపెన్ చేసుకుంటే స్థలము, బెడ్ వేసుకునే దానికి అప్పకే నడిచేదానికి బాగుంటుందండి. కొందరు ఏం చేస్తారంటే, ఈ స్థలం కన్నా ఈ స్థలం పెంచేస్తారు. అప్పుడు ఏం చేయాలంటే ఇటు పక్క పెట్టాల్సి వస్తుంది. అంత కరెక్ట్ కాదు. అటు పెట్టి ఈ రూముని ఇటు పెంచుకుంటే చాలా బాగుంటుంది. నిర్మాణంలో ఇవన్నీ చేసుకోవాలండి. నేను రీసెంట్గా ఒక 3 months బ్యాక్ గౌరు తిరుపతి రెడ్డి గారి దగ్గర నుంచి వాస్తు చెప్పించుకున్నారండి వైజాగ్లో. వాళ్ళు బాగానే ఉన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి కరగపూరి వెళ్ళిపోయినారు. అక్కడ నుంచి అంతా వచ్చి వైజాగ్ మళ్ళీ రాబోతున్నారు. వాళ్ళు నన్ను పిలిపించుకున్నారు. వాళ్ళ ఇంట్లో మార్పులు చేసుకోన్నారు. తర్వాత చిన్నగా అవన్నీ మార్పులు చూసిన తర్వాత ఒక ఆ ఇంటికి వెళ్ళి చూశానండి. దక్షిణంలో నుంచి వంటగదిలో నుంచి వెళ్ళిన తర్వాత పడమర వైపు వరకు దక్షిణంలో ఖాళీ స్థలం ఉందండి. బెడ్రూమ్ ఇటు పక్క ఉంది, సందు ఉంది బాగా. అంటే నేను నా ఈ 27 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో అలాంటిది నేను చూశానండి వైజాగ్లో. చూసి మళ్ళీ కిందికి తిరిగి ఇళ్ళంతా గమనించి అంతా చూసిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళతో ఓనర్లతో చెప్పాను. వాళ్ళు రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇచ్చిన వాళ్ళు బాగా కీచులాడుతుంటారండి భార్యాభర్తలు వీళ్ళిద్దరూ. మీరు గమనించినారో లేదో కనుక్కోండి అన్న. సరే సార్ అన్నారు. సరే అంతా చెప్పి వెళ్ళిపోయినారండి. వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. సార్ మీరు చెప్పినట్టే వాళ్ళు చాలా కీచులాడుకుంటూ ఉండేవాళ్ళు, వీరికి ముందున్న వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు అని చెప్పింది. సో నేను ప్రాక్టికల్గా ఆలోచించింది ఏంటంటే, సో ఆ ఎల్ షేప్లో ఉండేటువంటి ఆ చిన్న సందు ఉండడం వలన భార్యాభర్తలలో ఇలాంటి పరిస్థితులు ఎవరున్నా ఉంటారు అని నేను రూఢి చేసుకున్నానండి. అది ఎలా అంటే ఇలా, సో పరిశోధనాత్మకంగా ఆలోచించడం వల్ల వాళ్ళని మళ్ళీ అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని అంతకుముందు వాళ్ళు వాళ్ళే చెప్పినారు. సో ఇలా ఉంటే ఇలా ఉంటుంది అంటే నెక్స్ట్ నేను ఇంకొక ఇంటికి వెళ్ళాను అనుకోనండి, అంతా చూస్తేనే ఆ ఇంటి ఆ విధంగా చూస్తేనే నేను చెప్పేస్తానండి. అంటే ఆ విద్యను మీరు కూడా చదివి కొద్ది రోజులు ప్రాక్టికల్ అలాంటి వాళ్ళు తిరిగేస్తే మీరు కూడా చెప్పగలుగుతారు. అదేమీ పెద్ద ఇది కాదు, కానీ దృష్టి పెట్టగలగాలి, దృష్టి పెట్టాలి, అర్థం చేసుకోవాలి. అలాగే చాలా మంది పసుపు నీళ్లు, కర్పూరం నీళ్లు ఇలాంటివన్నీ తీసి చల్లి ఏదో ప్యూరిఫై చేసుకున్నాం, శుద్ధి చేసుకున్నాం, నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోయాయి, అది ఇది అంటారు, బ్యాంబూ ప్లాంట్ పెడతారు. ఇవన్నీ పనిచేస్తాయన్న? అవన్నీ మానసిక తృప్తి అండి, మనల్ని బాగా చేసుకోవడం అంటారు. నో ప్రాబ్లం. ఏం దానివల్ల వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, పసుపు నీళ్ళు జరగడం వల్ల మనకు వచ్చిన నష్టం లేదు. సో చేసుకోమని చెప్తాను నేను ఎవరిని కూడా. దాని పెద్ద నో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చిన్నది, ఇప్పుడు చిన్నది బ్యాంబూ ట్రిబ్యూట్, చిన్న ఆక్సిజన్ వస్తుంది, మంచిదే, నో ప్రాబ్లం పెట్టుకోండి. చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే రంగురాళ్ళు, రంగు గ్లాసులు ఆడబెట్టండి ఈడబెట్టండి. కొన్ని ఇళ్ళకి వెళ్ళి ఉంటారండి, క్రిస్టల్స్, అవును అవన్నీ పెడతారు. ఏంటి అది పెట్టారంటే, లేదండి మాకు పలానా వచ్చి చెప్పాడు, ఈ పెట్టు, ఏం పగలగొట్టాల్సిన అవసరం లేదు. సరే మీరు పెట్టిన తర్వాత మీరు ఏమైనా మార్పు ఉందా? ఏముండదు. ఇంకొకరు ఉన్నారండి, 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు లెక్క తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టూ మన ఇంటి రాగి తీగను మొత్తం ఇంటి చుట్టూ పెట్టి వెళ్ళిపోతారు. అట్లయితే ఏముందండి, ఇంక అందరం రాగి తీగలు పెట్టేసుకొని పెద్ద వాళ్ళు అయిపోవాలి కదా. ఎవరు కావట్లేదు, కానీ వాస్తును అనుకూలంగా చేసిన వాళ్ళు ఖచ్చితంగా అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. నేను వైజాగ్లో ఇంకొకరికి ఇంటికి వెళ్ళాను, పెద్ద ఆవిడ. ఆ ఇంట్లంతా చూసిన తర్వాత, అమ్మ మీకు మీ కొడుకు లేరమ్మా, మీకు కూతురులే ఉంటారంటే, లేదు సార్ నా కూతురు ఒక్కటే ఉంది అన్నా. సరేనమ్మా అంతా చూసిన తర్వాత, నీ కూతురు మీ ఇంటికి రాదమ్మా, ఒకవేళ వచ్చినా ఏదో అయిష్టంగానే వస్తుంది, నీ అల్లుడైతే మీ ఇంటికి రాడమ్మా అని చెప్పా. అవును సార్ రాడు సార్ అనింది. సరే నేను చెప్పినట్టు ఇవన్నీ చేసుకోవమ్మా, 6 నుంచి 9 నెలల్లో మీ అల్లుడు మీ ఇంటికి ఖచ్చితంగా వచ్చిపోతాడమ్మా అన్న. అట్లనా సార్, తప్పకుండా చేస్తానని
వారం నుంచి 10 రోజులు చేసేసింది. చేసిన తర్వాత ఒక 2.5 నెలలకు నాకు ఫోన్ చేసింది. సార్ అనింది, చెప్పమ్మా అన్నీ బాగా చేసుకున్నావు కదా, మళ్ళీ ఇంకేంటి అని అడిగినా. లేదు సార్, మా అల్లుడు రేపు మా ఇంటికి వస్తున్నాడు సార్ అనింది. అబ్బో, నాకు మీరు 6 నెలలు చెప్పారు సార్, 2వ నెలకే వస్తున్నాడు సార్, చాలా సంతోషం అమ్మా, అది నీ అదృష్టము, అది నిజంగా రా. అటోళ్ళు ఒక 100కి 10 మంది మాత్రం ఉంటారండి, చెప్తూ ఉంటారు ఫోన్ చేసి, మేము మీరు ఇట్లా చేశారు, ఇలా ఉన్నది, మాకు ఇలా మారిందని. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు 27 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు చేశారో మీరు వాస్తు? అంటేనమ్మా, నేను ముందు నాకు తిరుపతిలో ఆ రెస్టారెంట్ ఉండడము వల్ల, నేను నా ఇంట్లో వాస్తుకు మార్చుకోవడం వల్ల, నేను వారంలో 1 లేక 2 ముఖ్యమైన, అప్పుడంతా పారిశ్రామికవేత్తలకు వెళ్ళేవారు, మీకు చెప్పాను గతంలో, ముఖ్యమైనటువంటి వాళ్ళకు ఏదో కొంచెం బాగా, మీరు అన్నారు కొంచెం బాగానే డబ్బు ఇస్తారా అన్నట్టుగా, సో వాళ్ళు ఇచ్చేవాళ్ళు, నేను తీసుకునేవాడిని, నాకు సరదాగా ఉండేది. సో మళ్ళీ నిదానంగా మీ ఇద్దరు ఇంటర్వ్యూస్ రావడంతో నాకు ఇంకొంచెం పాపులారిటీ రావడము, చాలా కాల్స్ వస్తుంటాయి. నేనే అన్ని అటెంప్ట్ చేయలేకపోతున్నా, కాకుంటే నేనే ఫోన్ లిఫ్ట్ చేసి నేనే మాట్లాడుతుంటానండి, విజిట్లో ఉన్నప్పుడు తప్ప. అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఓ మనిషిని మీకు అసిస్టెంట్ పెట్టాలి. ఇవాళ ఇంటర్వ్యూ తర్వాత కూడా చాలా కాల్స్ వస్తాయి మీకు ఇవాళ. మాకేంటంటే అది ఒక కొత్త సబ్జెక్ట్, నేను ఎప్పుడు వాస్తుని అంత సీరియస్ గా ఉన్నమాట చెప్తున్నా, పట్టించుకోలేదు. అదే శాస్త్రం అని తెలుసు, మీరు మీతో మాట్లాడిన తర్వాత నాకే కొంచెం ఇంట్రెస్ట్ రావడం మొదలెట్టింది. మీ ఇల్లు చూశాక మరీను, అలాగే వదిన గారు ఏ విధంగా అయితే మొత్తం అంత ఇల్లు పెట్టారు, మీరందరూ మీ పిల్లలు మీ ఫ్యామిలీ చూసి ఆ సంతోషమైంది శివరామ్ రెడ్డి గారు. ఓకే, నేను ఈ మధ్యన నేను కడపలో ఉన్నాననేది అందరికీ అర్థమైందండి. కాకుంటే హైదరాబాద్లో నేను ఎక్కువ ఉంటా, హైదరాబాద్లో ఎక్కువ ఉంటా. కడపలో ఉన్నప్పుడు కడప నుంచి బెంగళూరు, రాయలసీమ అంతా తిరుగుతాను. కడపలో ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా మళ్ళీ కడపకు వచ్చేస్తా. సో అలా హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల తిరిగేస్తా, వైజాగ్ వెళ్తూ ఉంటా. సో నేను మొత్తం అంతా తిరుగుతూ ఉంటానండి. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే, నేను నా వాస్తవం అనే ఒక ఛానల్ను నేను పెట్టానండి. సో అందరికీ ఇప్పుడు మీకు ఏమైతే చెప్తూ ఉంటానో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒకటి. రెండోది ఏంటంటేనండి, ఈ ఆర్ఎంపీ లాంటి డాక్టర్లుగా ఉండే వాస్తుకారులు ఉంటారు కదా స్థానికంగా, నా వీడియోలు చూస్తున్న చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, నాకు పడుతుంది ట్రూ కాలర్లో వాస్తుకారులు అన్నట్టుగా. సో వాళ్ళకందరికీ నేను చెప్తాను, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సో దాంతో నుంచి మీరు మరింత డెవలప్ అయ్యి మీ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకందరికీ మేలు చేయండి అని చెప్తూ ఉంటాను. సో నేను హైదరాబాద్లో బాగా ఎక్కువ ఉంటానండి, హైదరాబాద్ నుంచి ఇక్కడంతా మూవ్ అవుతూ ఉంటా. నా వాస్తవం ఛానల్ కూడా ఉందండి, అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద 2 విధాలుగా. ఒకటి ప్రజలకు అవేర్నెస్, 2 ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ డాక్టర్ల మాదిరి ఉండే పరిస్థితి అవుతుందని. నాకు నేనేమనుకుంటుంటానంటేనండి, నేను ఎంబీబీఎస్ కాదు, ఎండి ఎంఎస్ కాదు, డిఎం లాంటి వాడిని అనేది నా ఫీలింగ్. సో నేను వాస్తులో టాప్ మోస్ట్ వెళ్ళిపోయారు, ఇంకేం కావాలండి. సో అంటే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల, ఇలా ఉండడం వల్ల ప్రజలకు నేను అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు, సార్ ఇట్లా అని. లేదండి, ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా నేను ఈ స్థాయిలో ఉండండి. కేవలం ఆ స్థాయి ఉండడానికి కారణం అంటే ఎక్స్పీరియన్స్ అండి. ఎక్కువ పరిశోధనాత్మక, ఇప్పుడు చెప్పాను ఆ మల్లంపల్లి గురించి కానీ, వైజాగ్లో ఎల్ షేప్లో ఉండేటువంటి ఇంటి గురించి కానీ, సపోజ్ ఒక టీవీ గురించి కానీ, ఇలా అండి. చాలా బాగుంది, చాలా ఆధునికంగా, చాలా కన్విన్సింగ్. సార్ ఫస్ట్ మీరు నిదానంగా చెప్తారు కాబట్టి చాలా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు శివరామ్ రెడ్డి గారు ఇవాళ కూడా. సో తప్పకుండా మీ రాక కోసం మళ్ళీ మేము ఎదురు చూస్తాం, బోల్డ్ విషయాలు తెలుసుకోవాలి మీ ద్వారా. ఇదేదో 2 పరికరాలు తెచ్చారు ఇవాళ. అవునండి, అంటే నేను మర్చిపోయాను, మీరు గుర్తు చేసి మంచి పని చేశారండి. ఇది దిక్చూచి అండి. ఏంటది? దిక్చూచి అదేనండి, కంపాస్. ఈ కాంపాస్ను కూడా మనము ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇది మనము సెల్లులో చూస్తే 1 డిగ్రీ చూస్తుంది. దీంట్లో అయితే మనకేమవుతుందంటే నలువైపుల డిగ్రీలు నాకు మెదడుకు అర్థమవుతాయి. సో అది దిక్కులో ఉందా, ఇల్లు విదిక్కులో ఉందా అని చేసిన తర్వాత, ఒక లైన్కి వచ్చిన తర్వాత దీన్ని ఫిక్స్ చేసేస్తానండి. ఇది నేను ఒక ఫోటో తీసుకోవడము, దీన్ని మెదడులో పెట్టుకుంటా. దీన్ని చూసి దీనికి తగ్గట్టుగా వాళ్ళకి నేనేం చెప్పాలని చెప్తానండి. ఇంకోటి ఏంటంటేనండి, ఇది మెట్నానండి, ఎలాంగిల్. సో దీంతో మూలల్లో ఈ 2 పెట్టి చేస్తానండి. ఇట్లా చూస్తా, ఆ మూలలు ఎలా ఉన్నాయి అనేదే గమనించాలి. ఆ మూలలు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్ ఉండరండి. చాలామంది ఈ మూలలను పర్ఫెక్ట్ చేసుకోలేరు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. అన్ని వాస్తు బాగా కట్టండి, మాకు బాగలేదంటారు. సో మెట్నాతో వెళ్ళి కరెక్ట్ అయిన కొలత గురించి చేస్తే ఎలా ఉండంట అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే, ఇది ఒక 25 years కిందట నేను కాంపాస్ అండి, ఇది అబ్బా ఎంత బాగుంది, అలాగే పెట్టుకున్నానండి. నేను నా ఫస్ట్ వాస్తు కోసం చేసిన కాంపాస్ అండి, ఇది జపాన్ మేడ్. ఇది
నేను బెంగళూరులో కొన్నానండి. ఉమ్. ఇక్కడెక్కడ దొరికేది కాదు. బెంగళూరుకి అదే పనిగా వెళ్ళినంత ఉత్సాహం, అంటే ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో కూడా వెళ్ళి తీసుకొని వచ్చానండి. ఇది అలా ఇది కూడా అలాగే పెట్టుకొని వెళ్తున్నాను. కాకుంటే ఏంటంటే దీంట్లో సమస్య ఏంటంటే ఎక్కువసేపు మనం నిలిచిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే వీటిలో కానీ సెల్ ఫోన్లో అయితే జస్ట్ కొన్ని సెకండ్లలోనే మనకి ఇప్పుడు అన్ని అర్థమవుతుంది. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అలా వెళ్ళామండి. అది చాలా బాగున్నాయి మీ పరికరాలు, మీ పరిజ్ఞానం అయితే మరింత ఇంతగా చాలా బాగుంది. ఇంకొకటి కూడా ఉందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాని గురించి కూడా మీకు ఒక డిజిటల్ యాంగిల్ ఒకటి ఉంటుందండి. అది నెక్స్ట్ టైం మీకు మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ప్రజెంట్ అవునా? చేస్తాను. ఇప్పుడు ఇది వస్తుంది కదా, ఒకటి పట్టుకుని వస్తారు ఇంట్లో, అవును. అది వెళ్ళంగానే ఎనర్జీ ఎట్లా ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. అది మీరు చేస్తారా? అవన్నీ ఉత్తాయండి. నేను అన్నీ గమనించుకున్నా. తీగలు చుట్టేవాళ్ళని, క్రిస్టల్స్ పెట్టేవాళ్ళని, గాజు గ్లాసులు, గాజు కలర్ గ్లాసులు పెట్టేవాళ్ళని, ఇవన్నీ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉండవండి. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను వైజాగ్లో, వాళ్ళకి చెప్పాను మీ అల్లుడు పలానా రోజుకి వస్తాడని. ఎంతో ముందు వచ్చాడు. అలా ఉండగలగాల. నువ్వు వెళ్ళు, నువ్వు ఇలా ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు కనీసం కొన్ని చెప్పగలిగితేనే అది ఫలించినట్టు. నీకు శాస్త్రం మీద నమ్మకం ఉన్నట్టు, ఆ నమ్మకాన్ని వాళ్ళకు క్రోడీకరించి. ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు నీ పెద్ద కొడుకు అని చెప్పగలిగినానండి. ఎలా చెప్పగలిగినా? ఆ ఇంట్లో చూస్తూనే, వాళ్ళు నాకు ఎవరు చెప్పరు కదా, నేను ఆ ఇంటికి వెళ్తే చూస్తూనే చెప్పగలిగిన. అలా నువ్వు చెప్పి అవన్నీ చేసిన తర్వాత ఆ రిజల్ట్ నీకు చూపిస్తానంటే ఓకే. అవంతా ట్రాష్ అండి. వాస్తవం అండి. అదే నా ఛానల్ పేరండి. తప్పకుండా చల్లా శివరామరెడ్డి గారు, మీ ఛానల్కి నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తాను, మీ అందరం సబ్స్క్రైబ్ చేస్తాం. సరే. అలాగే మళ్ళీ మీరు వచ్చి బోల్డ్ విషయాలు మాకు చెప్తారని, నాకు జరిగిన సంఘటనలంతా మీకు తెలియజేస్తుంటాను. తప్పకుండా మాకు ఫోటోలతో సహా తీసుకొస్తే సంతోషం. తప్పకుండా. నమస్కారం. నమస్తే అండి.